మన దేశంలో ఉంటూ మన దేశపు తిండి తింటూ మన దేశంలో ఉద్యోగం పొందుతూ మన దేశంలో ఉపాధి అవకాశాలు పొందుతూ మన దేశంలో చదువుకుంటున్న మన వాళ్ళే, మనకే పుట్టినటువంటి వాళ్ళే మన దేశం మీద ద్వేషంతో, అది మత పిచ్చతో రేగుతున్నారా, లేకపోతే అహంకారంతో రేగుతున్నారా, లేకపోతే గనక ఆ గతకాలపు ద్రోహులుగా మిగులుతున్నారా అన్నది ఆలోచించాలి. ఒక క్రికెట్లో భారత జట్టునే నువ్వు అభిమానించాలని ఏమీ లేదు, కానీ భారత జట్టు ఓడిపోవాలని కోరుకుంటాం మాత్రం చాలా ప్రమాదకరం. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటే ఎవరు బాగా ఆడుతున్నారో వాళ్ళని అభినందించడం, నేను దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాను. కానీ భారత్ ఓడిపోవాలంటూ ప్రార్థనలు చేస్తూ లేకపోతే కనుక ఊరేగింపులు చేయటం అన్నటువంటి ఖచ్చితంగా అది దేశద్రోహుల పని అవుతుంది. నిన్న ఇట్లాంటి వ్యవహారాలు కొన్ని చోట్ల కేరళలో సౌత్ ఆఫ్రికన్ యూనిఫామ్లు వేసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి వీటితో సౌత్ ఆఫ్రికా గెలవాలంటూ జరిగినటువంటి గొడవల్ని బట్టి ఏమర్థమవుతున్నది, అసలు ఎక్కడికి పోతున్నాం మనం? దేశాన్ని ముక్కలు చేయాలన్నటువంటి దరిద్రులు మన మధ్య ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు, ఎందుకు పుట్టుకొస్తున్నారు అన్నటువంటిది అర్థం కాంది. అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుంది అన్నటువంటి కోణంలో తయారవుతుందా, లేకపోతే కనుక ఉద్దేశపూర్వకంగా ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నటువంటి ఆలోచనలతో చేస్తూ ఉన్నారా, ఎందుకోసం జరుగుతోంది? ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సినటువంటి సందర్భం. క్రమంగా దీన్ని పెంచి పెద్ద చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం వెనకాలన్నారు. సౌత్ ఆఫ్రికా గెలిచిందని గెలవాలని చెప్పి సంబరాలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతున్నాయి అన్నటువంటిది. అక్కడ ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టగానే, అంటే 6 కొట్టేశాడని సంబరపడి గంతులేశారు, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టగానే ఒక్కసారిగా ఫీల్ అయిపోయినటువంటి దృశ్యాలు ఇక్కడ కనబడుతున్నాయి. దీన్ని బట్టి దేశద్రోహులు మన మధ్యలో పెరుగుతున్నారు, ఇవి విషవృక్షాలు, దీనికి ఏంటి పరిష్కారం ఆలోచించాల్సి ఉంది.